సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా 4వ రోజు బుధవారం వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా 4వ రోజు బుధవారం వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన తమలపాకులతో నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. స్వామివారికి 11 పర్యాయాలు వేద పండితులు సామూహిక శ్రీరామ సహస్రనామాలు పఠిస్తూ లక్ష తమలపాకులతో స్వామివారికి పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా గురువారం 5వ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి భానుపూరి హనుమాన్ చాలీసా భక్త బృందం, హనుమంత్ దీక్ష భక్త బృందం, హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం చే 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాదం వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు దరూరి శ్రీధరాచార్యులు, దరూరి పవన్ కుమారాచార్యులు, దరూరి కార్తికాచార్యులు, దరూరి సంతోష్ కుమారాచార్యులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, పబ్బ ప్రకాష్, పబ్బ రామ్మూర్తి, పురం నాగరాజు, దేవేందర్ చారి, తోనుకూరి వెంకటేశ్వర్లు, గంజి కృష్ణయ్య, గుండ గోపికృష్ణ, నోముల శ్రీనివాస్, సిరంగం రాము, కొత్త రజని, పబ్బ ప్రమిళ, నోముల విమల, కక్కిరేని పద్మ, పబ్బ జయప్రద, పోతుగంటి సునీత, పబ్బ సంధ్య, తెడ్ల పల్లవి, బచ్చు నీరజ తదితరులు పాల్గొన్నారు.